పాప భోగం అనుభవించుట కంటే ఇదిగో నా తండ్రి క్రీస్తు విషయమై నింద అనుభవించుట మేలని మీరు శ్రమించిన దేవుడు నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్క నోరు తెరవబడాలి, ప్రతి ఒక్క నోరు తెరవబడాలి. నీకేమైనా బాధ అనిపిస్తే ఇంటి పక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తావు, కానీ దేవుడు తెలియజేసిన మాట ఈ సమయంలో నీ బాధ ఎటువంటిదైనా, నీ బాధ ఎటువంటి ఇబ్బంది ఇరుకైనను ఈ సమయంలో దేవుని ఎదుట నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన ఆకాశం నుంచి నిన్ను పరిశీలన చేస్తా ఉన్నాడు. ఆకాశం నుంచి నన్ను పరిశీలన చేస్తా ఉన్నాడు. కాబట్టి మన హృదయంలో ఏదుందో ఆయన అంతరంగం ఎరిగిన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషములు యేసు దేవుడు స్తుతించండి. అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా ఘోర పాపిని నన్ను నా తండ్రి, అయ్యా ఇదిగో నా తండ్రి రీతిలో మీరు నిలబెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి, మహిమ ఘనతకు అర్హుడవు నా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరు అయ్యా ఇదిగో నా తండ్రి ఎన్నో రోజులైంది నా తండ్రి, అయ్యా మధుర విషయంలో నా తండ్రి ప్రార్థిస్తాము అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభువా, మీరు సహాయం చేయండి తండ్రి, మీరు సహాయం చేయండి అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా, మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి మరి సమయంలో నా తండ్రి ఎవరైతే నా తండ్రి గ్రామంలో ప్రభు ఇబ్బందులు ఇరుకులో ఉన్నారో ప్రభు, అటువంటి వారిని ప్రభు మీరు స్వస్థపరచండి. హాస్పిటల్ ఎన్నో రోగముల చేత ఎన్నో వ్యసనముల చేత ఉన్నారు ప్రభు. ఇదిగో నా తండ్రి హాస్పిటల్ ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తుండగా తండ్రి, అయ్యా ఇదిగో నా తండ్రి వారిని స్వస్థపరచండి తండ్రి. అయ్యా కొందరికి నా తండ్రి ప్రభు మందులు, అయ్యా ఇదిగో నా తండ్రి మందు ఉంది కానీ డబ్బులు లేవు ప్రభు, అటువంటి వారి మీద దీవించండి తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఆ రోగం నయం కాదయ్యా, ఎటువంటి అందరూ ఎందరో ఉన్నారు నా తండ్రి. అటువంటి వారికి నా తండ్రి ప్రభు డాక్టర్ కన్నా పరమ వైద్యులు నా తండ్రి, అయ్యా నీ నామములో శక్తి ఉన్నది నా తండ్రి. నీ గాయపైన హస్తముల చేత మీరు ముట్టండి తండ్రి, కనికరించండి తండ్రి, కాపాడండి తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు యేసు దేవుని స్తుతించండి. నీ నోరు ఎంత బహుగా తెలిస్తే అని దేవుని నీకైనా సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే నువ్వు ఈ సమయంలో మొరపెట్టినట్లయితే ఆయన నిన్ను స్వస్థపరచడానికి, నీ మొరని వినడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు యేసు దేవుని స్తుతించండి. మహిమ ఘనతకు జీవము దాత యేసయ్యా స్తోత్రం, అనాథ జనముల ప్రభువా యేసయ్యా స్తోత్రం, నాయనా యేసయ్యా కుల ఊపిలో ఉంటున్న నాయనా యేసయ్యా పాపపు యేసయ్యా స్తోత్రం, నాయనా యేసయ్యా స్తోత్రం, నాయనా యేసయ్యా జీవాధిపతి స్తోత్రం, నాయనా యేసయ్యా జీవము గల దేవా అవును తండ్రి యేసయ్యా స్తోత్రం, దివారాత్రంలో కాదు గురుకడు వెనకడు తండ్రి యేసయ్యా స్తోత్రం, దేవా కాపాడండి తండ్రి, ఎవరికైతే రక్షణ లేదు అయ్యా కాదన్నాడు
వెక్కి పరమాలైనా నా కన్నీరు తుడచువాడా నేనున్నానని అన్నవాడా అయ్యా కన్నీరు తుడచువాడా నేనున్నానని అన్నవాడా అయ్యా కావెన్నడు అవును తండ్రి ఎవరి లోకంలో వదిలేసిన నా తండ్రి ప్రభువా మీరు మమ్మల్ని వ్యాధి బాధలు ఎన్ని వచ్చినా రోగములతో తీసినా వ్యాధి బాధలు ఎన్ని వచ్చినా రోగములతో పోయినా నా వైద్యుడవు నీవేసయ్యా నన్ను స్వస్థపరచువాడవు యేసయ్యా నా వైద్యుడవు నీవేసయ్యా నన్ను స్వస్థపరచువాడవు యేసయ్యా అయ్యా కానన్నాడు నేనన్నాను తండ్రి కానన్నాడు నేనన్నాను అయ్యా కానన్నాడు అవును తండ్రి నన్ను స్వస్థపరచు దేవుడు నా తండ్రి నీవే ప్రభువా అయ్యా కానన్నాడు అవును తండ్రి తల్లి తండ్రి విడిచి వెళ్ళినా బంధుజనులు వెలివేసినా తల్లి తండ్రి విడిచి వెళ్ళినా బంధుజనులు వెలివేసినా నా తల్లి తండ్రి నీవేసయ్యా నా బంధుజనులు నీవేసయ్యా నా తల్లి తండ్రి నీవేసయ్యా నా బంధుజనులు నీవేసయ్యా నా వైద్యుడవు నీవేసయ్యా నన్ను స్వస్థపరచువాడవు యేసయ్యా నా వైద్యుడవు నీవేసయ్యా నన్ను స్వస్థపరచువాడవు యేసయ్యా అయ్యా కానన్నాడు నేనన్నాను తండ్రి కానన్నాడు నేనన్నాను అయ్యా కానన్నాడు నేనన్నాను తండ్రి కానన్నాడు నేనన్నాను నా కన్నీరు తుడచువాడా నేనున్నానని అన్నవాడా నా కన్నీరు తుడచువాడా నేనున్నానని అన్నవాడా అయ్యా కానన్నాడు నేనన్నాను తండ్రి కానన్నాడు నేనన్నాను అయ్యా కానన్నాడు నేనన్నాను తండ్రి కానన్నాడు నేనన్నాను అయ్యా కానన్నాడు నేనన్నాను తండ్రి కానన్నాడు అవును తండ్రి ప్రభువా ఈ లోకంలో నా తండ్రి ఎంతో మంది డాక్టర్లు ఉండొచ్చు నా తండ్రి ఎంతో వైద్యులు ఉండొచ్చు నా తండ్రి అయ్యా నా డాక్టరు పరమ డాక్టరు నీవే నా తండ్రి నీకు వందనాలు